హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టాలెంట్ షైన్. నేను మీ వేణు సార్, సిఇఓ అండ్ కోఫౌండర్ ఆఫ్ టాలెంట్ షైన్. సో ఈ క్లాస్లో పర్సంటేజెస్లో సక్సెసివ్ చేంజ్ ఆఫ్ పర్సంటేజ్ అనే టాపిక్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం నాన్న. అసలు ఈ సక్సెసివ్ చేంజ్ అంటే ఏంటి, సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, సో ఎన్ని డిఫరెంట్ మెథడ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో చూస్తారు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్లాస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. డోంట్ మిస్ ఇట్. ఓకే, లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో నేను ఇక్కడ సక్సెసివ్ చేంజ్ ఆఫ్ పర్సంటేజెస్, ఇది కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్దాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శారీ షాప్ ఉంది. జస్ట్ ఇట్స్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక శారీ షాప్ ఉంది. సో వాడు యాక్చువల్గా ఒక 100 రూపీస్ పెట్టి ఒక శారీ పర్చేజ్ చేశాడు. 100 రూపీస్ పెట్టి ఒక శారీ పర్చేజ్ చేస్తాడు. అయితే సో దాని మీద 100 రూపీస్ పెట్టి శారీ పర్చేజ్ చేస్తే అదే 100 రూపీస్ వేసి సో ఎక్స్ట్రా ఇవ్వండి అంటే ఎవరు ఇంకా 100 కాళ్ళు ఇంకా తగ్గిస్తామంటారు. సో కాబట్టి అది వాడికి తెలుసు కాబట్టి వాడు ఏం చేశాడంటే ఇక్కడి నుంచి ఒక 20% పెంచి చెప్తాడు ప్రైస్. సో మరి వాడికి కూడా లాభం రావాలి కదండి. కాబట్టి సో ఇక్కడ 100కి 20% పెంచి 120 రూపీస్ చెప్తాడు. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. అయితే సో నన్ను చూసి ఇప్పుడు నేను వెళ్ళాను అదే షాప్కి, సరే వీడు మళ్ళీ నన్ను ఎక్కువ డిస్కౌంట్స్ అడుగుతాడు అని నన్ను చూసి ఆల్రెడీ అందరికీ 120 చెప్తాడైతే నన్ను చూసి ఇంకో 20% పెంచాడు. ఇక్కడ నుంచి అంటే ఎక్కడి నుంచి నాన్న 120 నుంచి ఇంకో 20% పెంచాడు. అయితే సో వాట్ ఈస్ ద ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్? సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్? సో ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటారు? పాపం తెలియని వాళ్ళు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సార్ 20% పెంచారు, ఇంకో 20% పెంచారు, సింపుల్గా 20 + 20 40% పెరిగింది, ఈజీ అయిపోయింది ఆన్సర్ అంటారు. సో మ్యాక్సిమం 40 అనేది కూడా ఆన్సర్లో ఉంటుందండి. కానీ అలా కానీ ఆన్సర్ చేసామా రాంగ్ అయిపోద్దండి, రాంగ్. మరి ఏంటి సార్ అంటే సో ఎక్కడ తేడా వస్తుందంటే ఈ 20% 100 మీద ఓకే, బట్ ఈ 20% అనేది చేంజ్ అయిన దాని మీద కాబట్టి సో దీన్ని సక్సెసివ్ చేంజ్ అంటారు. కాబట్టి సో 20% ఆన్ 120 కాబట్టి 20% ఆఫ్ 120 ఎంత 10% అంటే 12 కాబట్టి 20% అంటే 24 అవుతుంది. 24 యాడ్ ఇది ఎంత అవుతుంది 144. అంటే ఓవరాల్గా 100 కాస్త ఫైనల్గా 44 పెరిగింది కాబట్టి 44 ఇంక్రీజ్ అంటాం. బట్ ఇక్కడ మనం పర్ 100 తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా దీనికి పర్సంటేజ్ పర్ 100కి 44 ఇంక్రీజ్. సో టోటల్లీ 44% ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. సో ఇలా కానీ డైరెక్ట్గా 100 తీసుకొని ఇలా చేస్తే డైరెక్ట్గా 44% వస్తుంది. సో చూసారు కదండి, 20% సక్సెసివ్గా ఇంక్రీజ్ అయితే సో మనకి ఎంత పెరిగింది ఓవరాల్గా 40 కాదు 44% పెరిగింది. సో దిస్ ఇస్ ద వే యూ నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సార్ ఇంతేనా ఇంకేమన్నా చేయొచ్చా అంటే ఎస్ చేయించండి. సో నాన్న ఇదే సక్సెసివ్ చేంజే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్గా వస్తుంది. సో ఆల్రెడీ మనం దీన్ని బేస్ చేసుకొని ఈవెన్ పాపులేషన్లో కూడా సక్సెసివ్ చేంజ్ ఆఫ్ పాపులేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఆ మెథడ్స్ అయినా రేషియోస్ కూడా అప్లై చేయొచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ టు ట్యాకిల్ దిస్ బిట్. సెకండ్ మెథడ్, నౌ లెట్ us గో ఫర్ ద రేషియోస్ మెథడ్. సెకండ్ మెథడ్ రేషియోస్ మెథడ్కి వెళ్దాం. సో రేషియోస్ అంటే ఏం లేదండి 20%. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ 20%? సో వాట్ ద ఫ్రాక్షన్ హియర్ 20% ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 1/5. కరెక్టా కదండి? 1/5 అంటే అర్థం ఏంటి? ఇక్కడ 20% పెరిగారు అంటే ఇనీషియల్లీ 5 ఉంటే ఫైనల్లీ 1 పెరిగి 6 అవుతున్నట్టు. సో కాబట్టి వాట్ ఇస్ ద రేషియో హియర్ 5:6 రేషియోలో ఉన్నట్టు. 5:6 రేషియోలో. సో నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, ఇక్కడి నుంచి మళ్ళీ 20% అంటే అగైన్ 5:6 రేషియో నెక్స్ట్ దానికి కూడా. సో కాబట్టి ఫైనల్గా చేంజ్ ఎంత అంటే సో ప్రొడక్ట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఇనీషియల్ వాల్యూ, ప్రొడక్ట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఫైనల్ వాల్యూ. 5 5s అంత 25. సో 6 6s అంత 36. అంటే ఇనీషియల్ వాల్యూ 25 అయితే ఫైనల్ వాల్యూ 36 కాబట్టి సో వాట్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత ఇంక్రీజ్ అయింది 11 ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి వాట్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ హియర్ 11 ఫ్రమ్ ఎక్కడి నుంచి 25 దగ్గర నుంచి ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. సో కాబట్టి 25 1s 25 4s అండి, అగైన్ 11 4s 44%. ఇలా అయినా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సార్ ఏ మెథడ్లో మనం అప్లై చేయాలి అంటే డిపెండ్స్ ఆన్ ద గివెన్ ప్రాబ్లమ్స్. సపోజ్ నన్ను ఇలా సింపుల్గా ఇచ్చారనుకోండి 20% 25 ఇలా ఇచ్చారనుకోండి 100 తీసుకొని వెళ్ళిపోవడం మంచిది.
అలా కాకుండా కొద్దిగా టిపికల్ ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోండి, పర్సంటేజ్ ఇచ్చారనుకోండి, సో బెటర్ యూ కెన్ గో విత్ ద రేషియోస్. అదంతా కూడా ఏది చేయాలి అనేది డిపెండ్స్ ఆన్ యువర్ క్యాలిక్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సక్సెస్ చేంజ్ 3 yearsకి ఇచ్చారు, 3 times ఆర్ 4 times ఇచ్చారనుకోండి, సో 100 తీసుకొని చేస్తా ఉంటే ఫ్రాక్షన్లోకి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు నేనైతే దీన్ని సజెస్ట్ చేయను, బెటర్ యూ కెన్ గో విత్ ద రేషియోస్. ఓకే, అలానే సో ఇలా 2 సక్సెసివ్ చేంజెస్ వచ్చినప్పుడు డైరెక్ట్గా కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోగలిగితే అది ఇంకా బెటర్గా అవుతుంది. సో ఆ ఫార్ములాస్ కూడా నేను చెప్తాను, సో అది కూడా మీరు నోట్ చేసుకోండి. 2 సక్సెసివ్ చేంజెస్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం రాసేయచ్చు. అదేంటో చూడండి, ఈవెన్ మనకి డిస్కౌంట్స్ దగ్గర కూడా అది బాగా హెల్ప్ అవుతుంది, కాబట్టి అది గుర్తుపెట్టుకోమని నేను చెప్తా ఉంటాను. సో గుర్తుపెట్టుకున్నాను. సో నేను ఇక్కడ సపోజ్ X% కానీ ఇంక్రీజ్ అయ్యి సక్సెసివ్లీ Y% ఇంక్రీజ్ అయితే, సో వాట్ ఈస్ ద ఓవరాల్ ఇంక్రీజ్ అంటే ఇక్కడ ఈ రెండు కూడా ఇంక్రీజ్ అయినాయి అంటే ఓన్లీ 2 సక్సెసివ్ పర్సెంటేజ్ మాత్రమే ఫార్ములాస్, ఇంకా 3 కూడా చెప్పొచ్చు కానీ చాలా లెంగ్తీ అవుతాయి. బట్ ఇది ఒక సింక్ లో ఉంటాయి కాబట్టి 2 సక్సెసివ్ చేంజెస్ చెప్తాను, దాన్ని ఫాలో అన్నాను. సో నన్ను 2 సక్సెసివ్ చేంజ్ X% ఇంక్రీజ్ Y% ఇంక్రీజ్ ఓవరాల్ ఇంక్రీజ్ ఎంత అంటే, సో డైరెక్ట్ గా మీరు +X ఇంక్రీజ్ కాబట్టి ప్లస్, డిక్రీజ్ అయితే మైనస్, +X Y ఇంక్రీజ్ కాబట్టి +Y. వాట్ ఈస్ ప్లస్ ఇంటూ ప్లస్? ప్లస్ XY/100. ఇది గుర్తుపెట్టుకున్నాను. సో +X + Y ఇంక్రీజ్ కాబట్టి +XY/100 రాసుకోవచ్చు. సో మీరు కావాలంటే ఈ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్ చేద్దాం మనం. సో నేను ఈ ఎగ్జాంపుల్ చూడండి, సో దీంట్లో అది ఇంప్లిమెంట్ చేస్తే 20% ఇంక్రీజ్ 20% ఇంక్రీజ్ కాబట్టి సింపుల్గా +20 +20 +20 × 20 డివైడెడ్ బై 100. సో 2 zeros క్యాన్సిల్ అండి. సో కాబట్టి ఇక్కడ ఫైనల్గా ఎంత వస్తుంది? 40 + 2 2s 4, సో దట్ ఈస్ 44%. సో సేమ్ వచ్చింది కదా ఈ రెండు. సో ఏదైనా సరే సేమే వస్తుంది, కానీ ఇది 2 సక్సెస్ చేంజ్ అయితే బెటర్ యూ కెన్ గో ఫర్ దిస్. అలా కాదు ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం వీటికి వెళ్ళిపోండి. సో అదే సింపుల్ పర్సంటేజ్ ఉంటే 100 తీసుకోండి, ఇంకొద్దిగా టిపికల్ పర్సంటేజ్ అంటే ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి ఇలా అయినా తీసుకోండి. ఓకే సరేనా, ఇంకొకటి చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తేనే సార్, డిక్రీజ్ చేస్తే ఏమీ లేదా? ఎస్, అది కూడా ఉంది కదా. సరే ఇంకో కేసు తీసుకుందాం. సపోజ్ X% ఇంక్రీజ్ అండి, సక్సెసివ్లీ Y% డిక్రీజ్ అండి. సో X% ఇంక్రీజ్, సక్సెసివ్లీ Y% డిక్రీజ్ అండి. సో వాట్ ఈస్ ద ఓవరాల్ చేంజ్ అండి? వాట్ ఈస్ ద ఓవరాల్ చేంజ్? సో X% ఇంక్రీజ్ Y% డిక్రీజ్ అయితే ఓవరాల్ చేంజ్ ఎంత అంటే, ఇది పెరిగింది తగ్గింది కాబట్టి +X, ఇది డిక్రీజ్ కాబట్టి -Y. ఎప్పుడైనా డిక్రీజ్ అనేది నెగిటివ్ తీసుకోవాలండి. సో ప్లస్ ఇంటూ మైనస్, దట్ ఈస్ -XY/100. యూజ్ దిస్ ఫార్ములా. సో ఇంక్రీజ్ అయి డిక్రీజ్ అయితే 2 సక్సెస్ చేంజ్ ఇది, లేదు దాంట్లో అయితే కామన్గా రేషియోస్ రాసుకోవచ్చు, లేదా జనరల్గా 100 తీసుకుని వెళ్ళచ్చు. సో నెక్స్ట్ ఇంకో కేసు, ఒకవేళ రెండు తగ్గితే, సో దాన్ని కూడా చూద్దామండి. సో కమాన్ హియర్, సపోజ్ X% డిక్రీజ్, ఈవెన్ డిస్కౌంట్స్ ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది బెటర్ ఇది యూజ్ చేసేచ్చు మనం. సో సక్సెసివ్లీ Y% డిక్రీజ్ అయితే, సో వాట్ ఇస్ ద ఓవరాల్ డిక్రీజ్? -X -Y. వాట్ ఇస్ మైనస్ ఇంటూ మైనస్? +XY/100. సో ఇలా రాసేయచ్చు. ఓకే, సో 3 కేసెస్, 2 ఇంక్రీజ్, 1 ఇంక్రీజ్, 1 డిక్రీజ్, బోత్ డిక్రీజ్. ఓకేనా. సో ఈ 3 కేసెస్, ఈ ఫార్ములాస్ అనేది బై హార్ట్ చేయొద్దు, సింపుల్గా ఇది గుర్తుంటే ఆటోమేటిక్ మిగతా అన్ని కూడా ఇంప్లిమెంట్ అయిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఇంకొకసారి చూద్దాం దీని గురించి. సో ఫస్ట్ మెథడ్ నేను 100 తీసుకొని చేస్తాను, తప్పైతే ఏం కాదు, చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో కానీ కొన్నిసార్లు ఫ్రాక్షన్స్ కొద్దిగా టిపికల్ అయినప్పుడు బెటర్ వే ఇది. సో అలా కాదు, డైరెక్ట్గా 2 సక్సెస్ చేంజ్ ఉంటే డైరెక్ట్ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో నా సజెషన్ అయితే 2 సక్సెస్ చేంజెస్కి బెటర్ యూ కెన్ గో విత్ ద ఫార్ములాస్ ఇఫ్ దేర్ ఇస్ అ డైరెక్ట్ కేస్. అలా కాకుండా ఇవన్నీ కూడా పర్సంటేజెస్లో వాటిలో ఇచ్చారనుకోండి, ఫ్రాక్షన్లో ఇచ్చారనుకోండి, లైక్ 14 2/7%, అప్పుడు తీసుకుంటే చాలా టిపికల్ అయితే అప్పుడు రేషియోస్కి వెళ్ళిపోండి. సో బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా ఏ మెథడ్ అనేది చూస్ చేసుకోవటం అనేది మీ చేతిలో ఉంది. సో అక్కడ పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ కొద్దిగా టిపికల్గా ఇస్తే రేషియోస్, లేదంటే 100 కానీ డైరెక్ట్గా ఈ మెథడ్ కానీ చేసేద్దాం, డిపెండ్స్ ఆన్ ద గివెన్ డేటా. ఓకే రైట్, సో ఏది చేసినా పర్లేదు నాన్న. సో ఐ హోప్ you are okay with the concept. Let us start the problems in this one. Okay my dear students, look at the first question. So చదవండి ఫస్ట్ క్వశ్చన్.
సో ఎవరైనా చేయగలిగితే పాస్ చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి, లేదంటే ఫాలో అవ్వండి. సో నన్ను ఇక్కడ ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి నాన్న. సో ఇక్కడ ఏమి ఇచ్చారు నాన్న ఇక్కడ మనకి. సో ఏ shopkeeper marks the prices at 15% higher than the original price. అంటే 15% ఎక్కువ వేస్తాడంట. Due to increase in demand, he further increases the price by 10%. How much percent profit will he get? సో నేను ఇక్కడ ఓన్లీ 2 successive changes. ఫస్ట్ 15 పెంచాడు, తర్వాత అగైన్ 10 పెంచాడు. 2 successive changes. అయితే ఓవరాల్ ప్రాఫిట్ అంటే ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ చేశాడు అనేది వాడి ప్రాఫిట్ అవుతుంది. కాబట్టి అంటే మీకు చూపించాలంటే సో ఫస్ట్ వాడు వచ్చేవాడికి ఇనీషియల్ వాల్యూ నుంచి 15% ఇంక్రీజ్ చేశాడు. అలానే నెక్స్ట్ సో 10% ఇంక్రీజ్ చేశాడు. అయితే సో వాట్ ద ఓవరాల్ చేంజ్, దట్ ద ప్రాఫిట్ అన్నాడు. అయితే ఇక్కడ ఒకసారి ఆలోచించిన 15 + 10 25 అనే ఆన్సర్ ఆప్షన్ ఏ పెట్టబాకండి, రాంగ్ ఆన్సర్. ఎందుకంటే 2 సక్సెసివ్ చేంజెస్ కాబట్టి. సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ 100 తీసుకోవడం కూడా నేను అంత ప్రిఫర్ చేయను. సో బెటర్ యూ కెన్ గో డైరెక్ట్లీ 2 చేంజెస్ డైరెక్ట్గా పెద్ద ఐ మీన్ వాట్ వి కాల్ డెసిమల్స్ కూడా లేవు కాబట్టి సింపుల్గా సో మనం హ్యాపీగా మన ఫామ్లో యూజ్ చేద్దాం. సో ఇక్కడ 2 ఇంక్రీజెస్ కాబట్టి ఏం చేద్దాం, +15 + 10 + 15 × 10 / 100 అండి. సో హ్యాపీగా 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 25 + 15/10 that is 1.5, that is a +26.5%. So what is the overall change? 26.5%. That is option D. That is the correct answer అండి. సో చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో when you know the concept. సో ఇలా చేయొచ్చు, లేదంటే ఫ్రాక్షన్స్ అయినా వెళ్ళచ్చు. బట్ బెస్ట్ మెథడ్ ఉన్నప్పుడు మనం మళ్ళీ దానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. సో నెక్స్ట్ వన్ అన్న. So look at the next question. Again, chadavana అనేది. The population of a town is decreased by 10% and 20% in 2 successive years. What percentage population is decreased after 2 years? అంటే ఒక టౌన్ లో 10% తగ్గిపోయారు ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ 20%, 2 సక్సెసివ్ డిక్రీజెస్. ఏదైతే ఉంది ఇంక్రీజ్ అయితే ఏంటి, డిక్రీజ్ అయితే ఏంటి. అంటే ఇనీషియల్ వాల్యూ నుంచి 10% తగ్గారు, ఇక్కడ నుంచి 20% తగ్గారు. సో వాట్ ఇస్ ద ఓవరాల్ డిక్రీజ్ అన్నాడు. ద పర్సంటేజ్ పాపులేషన్ ఇస్ డిక్రీజ్. అగైన్ 100 తీసుకొని చేసేసి దీన్ని 100 ఓకే, లేదా డిక్రీజ్ కాబట్టి ఈవెన్ ఫార్ములా అయినా అప్లై చేయొచ్చు. ఎట్లయినా ఫార్ములాకి వెళ్ళాం కాబట్టి 2 చేంజెస్ కాబట్టి -10 -20 డిక్రీజ్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది +10 × 20 / 100 అండి. సో 2 zeros క్యాన్సిల్ అండి. ఫైనల్లీ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ -10 -20 -30 +2 దట్ ఈస్ -28%. అంటే అర్థం ఏంటి, మైనస్ వచ్చింది రిజల్ట్ అంటే తగ్గింది అన్నట్లు. సో కాబట్టి 28% డిక్రీజ్ అయింది. సో ఆన్సర్ ఇస్ 28%. కానీ చాలామంది తెలియని వాళ్ళు 10 తగ్గింది 20 ఓవరాల్ 30 కదా ఆన్సర్ పెట్టేస్తారు, రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. సేమ్ క్వశ్చన్. If the price of an item is increased by 20% and then a discount of 10% is given on the increased price, what will be the effect on the sale? అంటే ఇక్కడ ఏం లేదు నాన్న, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇనీషియల్గా కాన్సెప్ట్లో ఒక శారీ షాప్ ఉంది. సో దాంట్లో వాడు ఏం చేశాడు, ఐటమ్ మీద ప్రైస్ 20% పెంచాడు. అంటే ఫస్ట్ 20%. సో ఫస్ట్ వచ్చేవాడికి 20% ఇంక్రీజ్ చేశాడు నాన్న, ఇంక్రీజ్ చేశాడు. ఆ తర్వాత అంటే ఈ ప్రైస్ చెప్తాడు, ఇనీషియల్ కంటే ఈ ప్రైస్ చెప్తాడు. దీని మీద 10% తగ్గించాడు. దేని మీద, దీని నుంచి -10% డిక్రీజ్. అయితే ఓవరాల్ చేంజ్ ఎంత అన్నాడు. సో ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ రెండు వచ్చినాయి. సో ఈజీగా 100 అని తీసుకోవచ్చు, లేదా సింపుల్గా ఇలా +20 -10 ప్లస్ ఇంటూ మైనస్ -20 × 10/100 అని తీసుకోవచ్చు. సో 2 zeros క్యాన్సిల్. సో ఫైనల్గా ఎంత +20 -10 +10 -2 +8. సో ఓవరాల్గా ఏమైంది, +8 అంటే 8% ఓవరాల్ ఇంక్రీజ్ అని అర్థం. సో దట్ ఆన్సర్ ఇస్ ఇంక్రీజ్, 8% ఇంక్రీజ్ ఇన్ దిస్ కేస్. ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ కాన్సెప్ట్.
So next question. Yeah, solve this question here. Solve this question. Again, next question. If the price is increased by 10 percentage and the sale is decreased by 5 percentage, then what will be the effect on income? What will be the effect on income? సో నేను ఇక్కడ ప్రైస్ అనేది 10% ఇంక్రీజ్ బై 10% అన్నాను, సేల్ అనేది డిక్రీజ్ బై 5% అన్నాను. దెన్ వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ఇన్కమ్? అసలు ఇన్కమ్ అంటే ఏంటి ఇక్కడ? అంటే నాకు సేల్ ప్రైస్ పెంచాను, సేల్ డిక్రీజ్ అయింది, సో ఇన్కమ్, నెట్ ఇన్కమ్ అంటే ఏంటి? సో ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ సేల్. కరెక్ట్ ఆర్ నాట్? ఫర్ ఎగ్జాంపుల్, సో నేను బుక్స్ అమ్ముతా ఉంటానండి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ అమ్ముతా ఉంటాను. సో దాంట్లో ప్రైస్, టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఈచ్ బుక్ కాస్ట్, దట్ ఈస్ కాల్డ్ ద ప్రైస్ హియర్, ఇంటూ సేల్, నెంబర్ ఆఫ్ బుక్స్ ఐ సోల్డ్. సో నేను ఎన్ని బుక్స్ అయితే అమ్మానో అది, నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్నైతే అమ్మానో అది, ఇంటూ ఈచ్ బుక్ కాస్ట్, ఈ రెండు ప్రొడక్టే ఇన్కమ్ అవుతుంది. కరెక్టా కాదండి? సో కాబట్టి సో నన్ను ఇక్కడ ఈ ఓవరాల్ చేంజ్, ఇన్కమ్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ అని అడిగాడు. అంటే ఎప్పుడైతే ఈ రెండిట్లో చేంజెస్ ఇచ్చాడో, ఈ రెండు చేంజెస్ ఇస్తే ఈ రెండు ఎలా చేంజ్ అయినట్టు? సక్సెసివ్ చేంజ్ అయినట్టు. అంటే ఈ రెండింటిని సక్సెసివ్గా చేంజ్ చేస్తే ఎంతైతే వస్తుందో అదే వస్తుంది. ఓకేనా? సో ప్రొడక్ట్లో ఉన్న వాల్యూస్ ఎన్ని చేంజ్ అయితే అవే సక్సెసివ్ చేంజ్ అవుతుందనా. సో ఈ రెండింటిని సక్సెసివ్ చేంజ్ తీసుకుంటే వచ్చే రిజల్టే ఇన్కమ్ వస్తుందనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటి? సో ప్రైస్ ఏమన్నా 10% పెరిగింది, మరి సేల్ ఏమన్నా 5% డిక్రీజ్ అయింది. సో కాబట్టి ఓవరాల్ చేంజ్ ఎంత అయితే అది ఇన్కమ్లో చేంజ్ అయింది. సో కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ కాబట్టి +10, ఇది -5, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 into 5/100 అండి. సో కాబట్టి ఇక్కడ 0 0 క్యాన్సిల్. సో దేర్ఫోర్ సో ఇట్ ఈస్ +10 -5 is +5, +5 -5/10, that is 0.5. సో కాబట్టి 5 -0.5 is +4.5%. అంటే ఏమైంది నాన్న? ఇన్కమ్ ఏమైంది ఓవరాల్గా? అంటే ఈ రెండు ప్రోడక్ట్, ఇదేమన్నా ప్రైస్లో చేంజ్, ఇదేమన్నా సేల్లో చేంజ్. ఈ ఓవరాల్ చేంజ్ అనేది ఇన్కమ్లో చేంజ్. సో దిస్ ఈజ్ ఇన్కమ్ చేంజ్. సో ఇన్కమ్లో చేంజ్ ఏమైంది? 4.5%. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి ఎఫెక్ట్ వచ్చేది 4.5%. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సో ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్. సో ప్రోడక్ట్లో ఎన్ని వేరియబుల్స్ ఇచ్చినా సక్సెస్ చేంజ్ అని తీసేసుకోండి అంతే. ఎన్ని వేరియబుల్స్ ఉన్నా అవన్నీ సక్సెస్ చేంజ్. ఎస్పెషల్లీ సో ఈ కాన్సెప్ట్ మనకి ఇప్పుడు దీంట్లోనే చెప్తాను మీకు. సో మెన్సురేషన్లో ఏరియాస్ దగ్గర సైడ్ చేంజ్ అవుతే రేషియో స్క్వేర్లో ఎలా చేంజ్ అవుతుంది, లేదంటే మన కోన్ తీసుకుంటే కోన్ హైట్, స్లాండ్ హైట్ ఇవన్నీ చేంజ్ అయితే సో సర్టెన్ రేషియోలో సో ఓవరాల్గా వాల్యూమ్ ఎలా చేంజ్ అయ్యింది, లేదంటే సర్టెన్ పర్సంటేజ్లో చేంజ్ అయితే ఎలా, వాటి అన్నిటికీ ఇదే కాన్సెప్ట్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ అండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడన్నా. The number of seats in a cinema hall is increased by 25%. The price on a ticket is also increased by 10%. What is the effect on the revenue collected? Revenue అంటే ఇక్కడ ఏంటి? సినిమా హాల్లో నాకు సీట్స్ ఏమన్నా 25% పెంచారు, టికెట్ కూడా పెంచారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి రెవెన్యూ అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్డ్ ఇంటూ ఈచ్ టికెట్ కాస్ట్, అవునా కదా? సో కాబట్టి సో ఇక్కడ రెవెన్యూ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సో నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంటూ టికెట్ కాస్ట్. కరెక్టా కదా? ఈ రెండిట్లో ఈ రెండు కూడా ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్లీ ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? ఆ చేంజెస్ ఇచ్చారు, ఇది చేయాలి, అంతే కదా నాన్న? ఇదేమన్నా సీట్స్ ఎంత 25% ఇంక్రీజ్ అంట, టికెట్స్ ఎంత 10% ఇంక్రీజ్ అంట, అంటే ఓవరాల్ ఇంక్రీజ్ అంత. అంటే టూ సక్సెస్ చేంజెస్ ఉన్నాయి, ఓవరాల్ చేంజ్ కావాలి. సో కాబట్టి ఏమైంది? +25 +10 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 25 into 10/100, 2 zeros క్యాన్సిల్. సో నన్ను ఇక్కడ సో ఫైనల్గా ఎంత? 25 + 10, దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 35. 35 + 25/10, that is 2.5. 35 + 2.5 is 37.5%. So positive got increase. So what is the overall change? 37.5% in the revenue. Overall గా ఇంక్రీజ్ ఎంత అంటే 37.5 అని చెప్పొచ్చు. సింపుల్ అండి. దీస్ ఆర్ ఆల్ సక్సెస్ చేంజ్ కాన్సెప్ట్స్. సో చాలా ఈజీగా చేసేయచ్చు మనం.
Yeah, next question. Look at the next question, Amma. So next question చూడనా, the salary of an employee increases consistently by 50% every year. If his salary today 10,000 rupees, what will be the salary after another 4 years? Yes. సో కాబట్టి ఇక్కడ 4 years అడిగాడు. అదే 2 years అయితే ఇందాక ఫార్ములా వేసేసేవాళ్ళం. సో కానీ ఇప్పుడు 4 years చేంజ్ అయింది వాటిది. ఎలా? 50% మీద 50%. మరి ఏం చేద్దాం? ఏ మెథడ్కి వెళ్దాం? సో ఫార్ములా వెళ్దామా? ఫార్ములా అయితే 2 చేయాలి, మళ్ళీ ఇంకోటి చేయాలి, ఇలా చేయాలి, వేస్ట్. 100 తీసుకుందామా? 100 తీసుకుంటే ఫస్ట్ 50లోనే సో మనకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి నేను 100 కూడా సపోర్ట్ చేయను. అంటే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఇయర్ 50% గ్రోత్, అగైన్ 50% గ్రోత్, అగైన్ 50% గ్రోత్, అగైన్ 50% గ్రోత్. ఓకే, సో ఇలా చేశారు. సో కాబట్టి ఇక్కడ మనం అగైన్ ఈవెన్ 10,000 తీసుకొని చేసేయచ్చు డైరెక్ట్గానే. తీసుకుంటే మళ్ళీ 50% పెంచి మళ్ళీ దీనికి 15,000 రాసుకొని అగైన్ మళ్ళీ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంత కష్టపడి చేసే బదులు రేషియోస్కి వెళ్ళిపోండి బెస్ట్ ఇక్కడ. ఎందుకంటే 4 వచ్చినాయి కదా. సో 50% అంటే ఫ్రాక్షన్ ఎంత? 1/2. అంటే అవుట్ ఆఫ్ 2 1 ఇంక్రీజ్ అయినట్టు. సో కాబట్టి సో 2 ఉంటే ఇనీషియల్గా ఫైనల్గా ఎంతనా 1 ఇంక్రీజ్ అయ్యి 3 అయింది. ఇలా ఎన్నిసార్లు? 4 years. కాబట్టి ఇలానే 4 times రాసే బదులు డైరెక్ట్గా 2^4 3^4. ఎందుకంటే వీటి ప్రోడక్టే కదా ఫైనల్గా అది. సో ఇనీషియల్ వాల్యూ వచ్చేవాడికి ఇట్ ఈస్ నథింగ్ బట్ 16:81. 3^4 దట్ ఈస్ 81. అంటే ఇనీషియల్లీ 16 parts ఉంటే ఫైనల్లీ 81 parts నానా. అదే 16 parts అంటే ఎంత ఇచ్చారు? 10,000. 16 parts ఈస్ గివెన్ యాజ్ 10,000. మరి 81 parts అంటే ఎంత? వాడు అడిగింది అదే కదా, ఆఫ్టర్ 4 years ఫైనల్గా ఎంత. సేమ్ కాన్సెప్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మనం ఇలానే అప్లై చేస్తాం. అక్కడ 5 years నాకు ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 50% అనుకోండి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. 4 years తర్వాత ఎంత వస్తుందంటే 10,000 ఇచ్చుంటే ఫైనల్గా ఇప్పుడు ఎంత వస్తే అదే వచ్చింది. ఓకేనా? రైట్ అన్న, చేద్దాం. సో నన్ను ఇక్కడ ఏముంది? 16 అన్న, 16 ones. ఇక్కడ చూడండి 16 6s. అఫ్ కోర్స్ నాకైతే ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే ఇది 2^4 5^4 2^4 క్యాన్సిల్ అయ్యి 5^4 దట్ ఈస్ 625 కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓకేనా? సో తర్వాత ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ 81 కాబట్టి సో 1 part is 625, 81 parts is 81 into 625. యా, ఇది కూడా సాల్వ్ చేసేటప్పుడు నాకైతే ఒక చిన్న పాయింట్ మైండ్లోకి వచ్చింది. ఎందుకంటే నన్ను ఎప్పుడైనా సరే ఇక్కడ 25తో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 5 ones 5 ఎండింగ్ 5 వస్తుంది. ఉన్న ఆప్షన్లో కల్లా 5 ఇదే వచ్చింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ 50625. కొద్ది క్యాల్కులేషన్స్ పెట్టుకున్న జాగ్రత్తగా పని అయిపోద్ది. ఒకవేళ అలా లేకుండా అన్నీ ఉన్నాయనుకోండి లాస్ట్ 25 చేయాల్సిందే. కానీ నేను చేసేటప్పుడు కూడా దీన్ని ఎలా చేస్తానంటే ఇది 3^4 ఇది 5^4 కాబట్టి 15^4 అయింది. అంటే నేను క్యాల్కులేషన్ మీకోసం ఇక్కడ చేసి చూపిస్తాను. 81 అంటే 3^4 కదండి, ఇంటూ 625 అంటే అంతా 5^4 కదండి. సో 5^4 ఇట్ ఈస్ నథింగ్ బట్ 15^4. సో వాట్ ఈస్ 15 square? 225. సో వాట్ ఈస్ 225 square? మీకు ఆల్రెడీ ఎండింగ్ విత్ 25 షార్ట్ కట్ చెప్పాను, గుర్తుందా లేదు మీకు? సో నా దాంట్లో షార్ట్స్లో ఉంటుంది, యూట్యూబ్ షార్ట్స్లో ఒకసారి చూడండి. సో నేను ఎండింగ్ విత్ 25 అన్నప్పుడు 25 లేసి 2 ఉంది, 2 పక్కన 5 పెట్టుకొని 2 2s 2 పక్కన 5 పెట్టేసి, గుర్తుందా లేదా? సో నేను ఇక్కడ మీకు చెప్పాను ఈ 2 తీసుకోండి అమ్మా. సో ఆ 2 తీసుకొని 2 5s. సో 25 మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే 50. 25 square 625. ఆ షార్ట్ కట్ నేను ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్ కట్లో చెప్పాను, ఒకసారి చూసుకోండి. షార్ట్స్లో చెప్పాను, చూసుకోండి, అదే ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి అప్రోచ్, నేను మీకు చెప్పేది మెయిన్గా అదే అప్రోచ్. ఈ ప్రాబ్లం చూడగానే ఈ అప్రోచ్లో వెళ్ళాలి. సో ఎప్పుడైతే మీకు అది మైండ్లోకి వస్తుందో అప్పుడు మీకు క్విక్గా చేయగలరు. లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది నేను చూశాను, ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత షార్ట్ కట్స్ వస్తాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తు వస్తుంది, ఇలాంటి మైండ్లో ఉంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ కాదు, నువ్వు ఇక్కడ ఎలా ప్రాక్టీస్ చేస్తే అక్కడ కూడా అలా చేస్తావు, ఇంకా అక్కడ టైంకి లేదు. ఓకే, ప్రాక్టీస్ అందుకనే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి, చేసిందే చేయండి ఫస్ట్, ఆ తర్వాత కొత్త ప్రాబ్లమ్స్కి వెళ్ళండి, ఏం పర్లేదు. ఓకే, సో ఖచ్చితంగా చేయండి, మీకు ఖచ్చితంగా ఈ క్లాస్ అన్ని కూడా చాలా హెల్ప్ అవుతాయి. నన్ను దీని మీద అప్లికేషన్స్ ఒకసారి మెన్సురేషన్ అప్లికేషన్స్ చూడండి, సక్సెస్ చేంజ్లో ఎంత ఈజీగా వస్తాయో. నన్ను ఇక్కడ చూడండి, ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 22%, then its area will increase by.
అంటే స్క్వేర్ సైడ్ అనేది 22% పెరిగిందంట, అయితే ఏరియా ఎంత? సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏమైంది? ఏ స్క్వేర్. కరెక్ట్ ఆర్ నాట్? సో ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ, అంటే ఈ ప్రోడక్ట్ లో ఈ రెండు వేరియబుల్స్ మాత్రం ఓవరాల్ చేంజ్ అవుతున్నాడు, అంటే ఇండైరెక్ట్ గా ఏంటి అది సక్సెస్ చేంజ్. సో ఇది ఎంత పెరిగింది మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను అంతే, లేదా అసలు ఇది 22% ఇంక్రీజ్. ఇది ఎంత? ఇది కూడా సేమే కదా, 22% ఇంక్రీజ్. ఓవరాల్ చేంజ్ ఎంత? సో కాబట్టి +22 +22 +22 ఇంటూ 22/100 అండి. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా ఎంత వస్తుందన్న? ఇట్ ఈస్ 44 ప్లస్ ఇట్ ఈస్ 22 స్క్వేర్ is 484 divided by 100 is 4.84. So that is nothing but of 48.84. That is the answer. So answer is 48.84. That is option D is the correct answer. ఎగ్జామినేషన్ ఇది ఒక్కటి చాలండి అంతే. ఇది జస్ట్ మీకు అర్థం కావాలి, ఈ ప్రోడక్ట్లో ఇలా వస్తుంది కాబట్టి ఇలా చేస్తున్నాను అని చెప్తున్నాను అంతే. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ఇట్స్ అ గుడ్ అప్లికేషన్స్ ఆఫ్ పర్సంటేజెస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేయండి అన్న. వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇఫ్ ఇట్స్ ఈచ్ సైడ్ ఈస్ హాఫ్డ్? అంటే ఇక్కడ సో ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈచ్ సైడ్ కూడా నేను హాఫ్ చేస్తే సో ఓవరాల్ గా ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది అన్నాడు. సో వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? సో నన్ను ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా వచ్చేటికి బెటర్ యూ కెన్ టేక్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఐ థింక్ ఐఎమ్ కరెక్ట్ అన్నట్టు. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో నేను ఇక్కడ ఒకసారి కరెక్ట్గా చూస్తే దీనిలో హాఫ్ ఆఫ్ చేశాను అంటే ఇక్కడ సపోజ్ ఇది ఏ బి సి అయితే, సపోజ్ ఇది సేమ్ 2A 2B 2C ఉన్నట్లయితే, సపోజ్ బేస్ బి అనుకుంటే ఇది హైట్ అయితే హెచ్, ఇక్కడ వచ్చేటికి హైట్ వచ్చేటికి 2H అవుతుంది. అంటే యాక్చువల్గా ఈ రెండు ట్రయాంగిల్స్ మనం ఏమని పిలుస్తాం? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. సో ఎప్పుడైతే సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయో వాటి హైట్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి? సో బేస్ హాఫ్ అవుతుందంటే హైట్ కూడా ఏమైంది? హాఫ్ అయిపోతుంది. గాట్ ఇట్ ఆర్ నాట్? సో అలానే వీటి పెరిమీటర్స్ కూడా హాఫ్ అవుతాయి, సర్కంఫరెన్స్ హాఫ్ అవుతుంది, రేడియస్ హాఫ్ అవుతుంది, ఇన్ రేడియస్ హాఫ్ అవుతుంది. ఇవన్నీ చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి సిమిలర్ ట్రయాంగిల్స్ లో. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. అంటే ఇక్కడ ఏమైంది? సో డిక్రీజ్ ఇట్ బికమ్స్ హాఫ్ అంటే ఏంటి? బేస్ అనేది అంటే ఒక సైడ్ 50% -50%. సో మరి హైట్ ఏమైంది? సేమ్ సిమిలర్ ట్రయాంగిల్స్ హైట్ కూడా -50% అవుతుంది. ఇక్కడ ఈ హాఫ్ గురించి వదిలేండి, బికాస్ ఇట్స్ ఎ కాన్స్టెంట్, నో చేంజ్. సో కాబట్టి దీన్ని వదిలేసేయండి. సో ఏరియా డిపెండ్స్ ఆన్ బేస్ అండ్ హైట్ ఓన్లీ, ఇట్ ఇస్ నాట్ డిపెండ్స్ ఆన్ హాఫ్, దట్ డజంట్ చేంజ్. సో కాబట్టి ఇక్కడ ఈ రెండింటిలో చేంజ్ ఎంత ఉంది, ఎంతైతే వస్తుందో సో అదే ఏరియాలో చేంజ్. సో వాట్ ద ఆన్సర్? -50 సో ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 50 ఇంటూ 50/100. సో 2 zeros cancel అండి. సో ఫైనలీ దట్ ఈస్ -100 + 25. So that is equal to -75%. So what is the overall change? 75% change. So therefore 75% decrease in its area అని చెప్పొచ్చు ఇక్కడ. సో మైనస్ ఉంది కాబట్టి 75% decrease in its area. రెండు బేస్ హైట్స్ కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్లీ. సో దాని నుంచి వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ ద కాన్సెప్ట్, లిల్ బిట్ టచ్ విత్ ద మెన్సురేషన్. సో జామెట్రీ కాన్సెప్ట్ లో కొద్దిగా టచ్ ఉంది, జాబ్ చేసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. The radius of a cylinder is increased by 120% and its height is decreased by 40%. What is the percentage increase in its volume అన్నారు. సో నన్ను ఇక్కడ సిలిండర్ రేడియస్ ఇంక్రీజ్ అయింది, ఎంత? ఇంక్రీజ్డ్ బై 120%. హైట్ డిక్రీజ్డ్ బై 40%. ఓకే, సో వాట్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్? సో వాట్ ద సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా? So volume of cylinder is nothing but of pi r square h. So base area into height, that is the cylinder volume. So here pi is nothing but of that is a constant, right?
So here volume depends on r radius square, that is r into h. Here three variable changes. So here radius that is increased by 120% increase. Again this radius is also 120%. And what is the height? Height is decreased by 40%. సో ఇట్ ఈస్ గివెన్. సో మరి ఎలా చేద్దాం ఇప్పుడు అంటే 3 సక్సెసివ్ చేంజెస్, ఓవరాల్ చేంజ్, వాల్యూమ్ వచ్చేస్తుంది. సో మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో బెటర్ ఐడియా గో విత్ ద రేషియోస్. సో దట్ ఇస్ ద బెస్ట్. సో now 120%, what is the 120% here? So 120% is nothing but of, that is 20 is nothing but of 1/5 కాబట్టి 120 అంటే 6/5 అంటే. సో ఇక్కడ విషయం ఏంటంటే నాన్న, ఇనీషియల్గా 5 ఉంటే ఫైనల్లీ 5 + 6 11 అయింది. ఇలా 2 years కాబట్టి 5 square 11 square. సో నెక్స్ట్ 40% డిక్రీజ్ అన్నారు. సో -40% అంటే అర్థం ఏంటి? -2/5. సో -2/5 అంటే ఇనీషియల్లీ 5 ఉంటే 2 తగ్గుతుంది, అంటే ఇనీషియల్లీ 5 ఉంటే సో 2 తగ్గి 3 అవుతుంది. సో వాట్ ద ఇనీషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ? ప్రోడక్ట్ 5 cube, that is 125 is to 11 square 121, 121 3s అండి. సో 363 అయింది. అంటే ఇనీషియల్లీ సో 125 అంటే ఫైనల్లీ 363. సో ఇక్కడ ఎంతైతే పర్సంటేజ్ చేంజ్ ఉందో అదే నీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మరి ఇక్కడ నుంచి ఇక్కడికి సో ఎంత చేంజ్ అండి? సో 363లో 100 తీసేస్తే 263, 63లో 25 తీసేసేయండి. సో 23 తీసేస్తే ఐ థింక్ 240, 238. So therefore percentage increase is equal to 238 divided by 125 into 100. That's it. Simple. So ఇక్కడ 125 కదా ఇనిషియల్ వాల్యూ. సో ఇక్కడ 25 4s 25 5s. సో సింపుల్గా ఇక్కడ 5తో చేసేయచ్చు. లేదంటే నా సజెషన్ అయితే ఇక్కడ ఇంటూ 2 చేసేసి డెసిమల్ పెట్టండి. అంటే 8తో మల్టిప్లై చేసేసి డివైడ్ బై 10 కాబట్టి డెసిమల్ పెట్టేస్తే అయిపోతుంది అన్న. సో 8 8s 64, 8 3s 24 ప్లస్ 6 30 రైట్. సో నెక్స్ట్ అంటే ఆటోమేటిక్గా నాకు అర్థమైపోయింది వచ్చేసిందని, బట్ నేను చూద్దాం. సో 8 3s 24 30, 8 2s 16 plus 3 19. So put a decimal point. So that is 190.4. That is the option C is the correct answer. 190.4%. Option C is the correct answer. I hope you are okay with these questions here. So nana ilanti beautiful questions మీరు చాలా చేయొచ్చు. దీంట్లో ఇంకా చాలా డెప్త్ క్వశ్చన్స్ కూడా వెళ్ళొచ్చు. మీరు ప్రాక్టీస్ చేయండి. మీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. డెఫినెట్లీ వాటి గురించి కూడా నేను వర్క్ చేస్తాను. సో గైస్, సో మీ సక్సెస్ మీ చేతిలో ఉంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అందరూ కూడా అవ్వాలని కోరుకుంటున్నాం మా టాలెంట్ షై తరపు నుంచి. సో వన్స్ అగైన్ వి విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్. సో once again I am requesting all my dear students, please like, share, subscribe Talent Shine YouTube channel, and also please follow us in Talent Shine _media Instagram page, as well as please join us in Telegram page Talent Shine. So wish you all the best once again. Venu sir signing off for this session. Meet you in the next session with a new topic. Thank you.